భగవద్బంధులారా, శ్రీమద్భాగవత మహాపురాణంలో మహోత్కృష్టమైన పంచరత్నాలుగా చెప్పబడే ఘట్టాలలో గజేంద్ర మోక్షంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇంతవరకు ఈ గజేంద్ర స్తుతిలోని 4 శ్లోకాలు, వాటి అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఈ గజేంద్ర స్తుతిలోని 5వ శ్లోకము న యస్య దేవా ఋషయ పదం విదుః జంతుః పునః కోరహతి గంతుమీరితుం యథా నటస్యాకృతి భిర్విచేష్టతో దురత్యయానుక్రమణ సమావతు. పరమాత్మ యొక్క లీలా రహస్యములన్నీ తెలుసుకోవడం చాలా కష్టము. ఆయన నటుడిలాగా చాలా వేషములు అంటే అవతారాలు ధరిస్తూ ఉంటాడు. ఆయన వాస్తవ స్వరూపాన్ని దేవతలు కానీ మహర్షులు కానీ తెలుసుకోలేరు. అటువంటి పరమపురుషుణ్ణి చేరడానికి, వర్ణించడానికి నా వంటి అల్పప్రాణికి ఎలా సాధ్యమవుతుంది? అటువంటి ప్రభు నన్ను రక్షించుగాక అని శ్లోకానికి ఉన్న అర్థం. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయ సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. నా యోగమాయ ఆవరింపబడటం వల్ల నేను అందరికీ అర్థమవ్వను. కనుక అజ్ఞానులు నన్ను జన్మరహితుడిగా, శాశ్వతుడిగా, పరమపురుషుడిగా తెలుసుకోలేరు అని అంటాడు గీతాచార్యుడు భగవద్గీత 7వ అధ్యాయం 25వ శ్లోకంలో. ఈ గజేంద్ర స్తుతిలోని 6వ శ్లోకము దిదృక్షవో యస్య పదం సుమంగళం విముక్త సంగా మునయ సుసాధవ చరంత్య లోకవ్రతమవ్రణం వనే భూతాత్మభూత సుహృద సమేగతి. ఆ పరమాత్మ యొక్క స్వరూపము పరమ మంగళకరమైనది. దాన్ని దర్శించడానికి మునులు సంసారములో ఉండే సమస్త ఆసక్తులన్నింటినీ కూడా వదిలి వనములలో బ్రహ్మచర్యం పాటిస్తూ అలౌకికమైన వ్రతాలు పాటిస్తూ ఉంటారు. వారు అందరినీ సమభావంతో దర్శించి అందరి హితాన్ని కోరుకుంటూ ఉంటారు. అటువంటి మహాత్ములకి సర్వస్వము అయినవాడు ఆ పరమాత్మే. ఆ సర్వేశ్వరుడే నాకు కూడా గతి అని ఈ శ్లోకానికి ఉన్న అర్థం. శ్రీమద్ రామాయణంలో భరతుడు, లక్ష్మణస్వామి, సీతమ్మవారు ముగ్గురూ కూడా అన్ని ఆసక్తులు వదిలిపెట్టి కేవలం రామచంద్రస్వామి కోసమే జీవించారు. భరతుడు మునిలాగా రాజ్యకాంక్ష లేకుండా నందిగ్రామంలో ఒక పర్ణశాల నిర్మించుకుని రాముడు ఎలా అరణ్యవాసం చేశాడో అలాగే 14 సంవత్సరాల సమయం గడిపాడు. నారచీరలు ధరించాడు, కింద పడుకున్నాడు, కందమూలాలే తిన్నాడు. రామచంద్రస్వామిని ఎంత తలుచుకున్నాడు అంటే భరతుడికి రామచంద్రస్వామికి తేడా గుర్తుపట్టలేకపోయారు అయోధ్యావాసులు. ఇదంతా భరతుడు చేసిన అలౌకికమైన వ్రతం. రాక్షస స్త్రీలు సీతమ్మని ఎన్ని మాటలన్నా కూడా సీతమ్మవారు వారి మీద కోపం తెచ్చుకోలేదు. ఎందుకంటే సీతమ్మవారు క్షమ అనే వ్రతాన్ని పాటించింది కాబట్టి. అమృతం కోసం సముద్రాన్ని మదిస్తే ఆలాహలం వచ్చినప్పుడు లోకంలో ఉన్నవారందరూ కష్టపడతారు అనే భావనతో ఉన్న ఆదియోగి అయిన పరమశివుడు ప్రాణుల హితము కోసం హాలాహలాన్ని స్వీకరించాడు. అది స్వీకరిస్తున్నప్పుడు పార్వతీదేవితో ఈ పని చేయడం వల్ల శ్రీమన్నారాయణుడు సంతోషిస్తాడు అనే భావన కలిగిన వాడే చాలా ఆనందంతో హాలాహలాన్ని స్వీకరించాడు అని అంటారు వ్యాసులవారు. ఇక్కడ భూతదయ అనే వ్రతాన్ని స్వీకరించాడు శంకరుడు. వీరందరూ కూడా వారి వారి ప్రవృత్తుల్ని బట్టి పరమాత్మే సర్వస్వము అన్న భావనతో అలౌకికమైన కార్యాలు చేశారు అనే భావన ఈ శ్లోకంలో కనిపిస్తోంది. పూర్వాచారులు చెప్పినట్టు క్షమ, దయ, ప్రాణుల పట్ల సహానుభూతి అనేవి అసలైన వ్రతాలు, మనం చెయ్యాల్సినవి అని మనం గుర్తించాలి. ఈ గజేంద్ర స్తుతిలోని 7వ శ్లోకము నా విద్యతే యస్య చ జన్మకర్మవా నా నామరూపే గుణదోష ఏవవా తథాపి లోకాప్యయ సంభవాయయ సౌమాయయ తాన్యను కాలమృచ్చతి. ఆ పరమాత్మకి జన్మ, కర్మ, నామరూపాలు కానీ వాటికి సంబంధమైన గుణదోషాలు కానీ లేవు. అయినా కూడా లోకముల సృష్టిస్థితి లయముల కోసం ఆయా సమయాలలో జన్మ, కర్మ, నామరూప గుణములని తన మాయతో స్వీకరిస్తున్నాడు అని ఈ శ్లోకానికి ఉన్న అర్థం. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేటి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతిమాం ఏతిసో అర్జున అని అంటాడు గీతాచార్యుడు. నా జన్మ, నా కర్మ చాలా అద్వితీయమైనవి అర్జున అని తెలుసుకుంటే ఇంకొక జన్మ ఉండదు అని భగవద్గీతలో. ఎందుకు స్వీకరిస్తాడు పరమాత్మ ఇన్ని నామరూపాలని అంటే అందుకు చాలా కారణాలున్నాయి. 1 శిష్టరక్షణ, దుష్ట శిక్షణ. 2 పరమభాగవతోత్తములు ఋషులు చెప్పిన మాటలు నిజం చేయడం కోసం పరమాత్మ ఎన్నో రూపాలను స్వీకరిస్తాడు. సత్యం విధాతు నిజభుత్య భాషితం వ్యాప్తిం చ భూతేషు అఖిలేషు చాత్మనః అదృశ్యతాత్ అద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. బ్రహ్మగారి మాట, సనక సనందనాదుల వారి మాట, ప్రహ్లాదుడి మాట నిజం చేయడం కోసం పరమాత్మ నరసింహావతారాన్ని స్వీకరించాడు అని శ్రీమద్భాగవతం 7వ స్కందంలో ప్రహ్లాద చరిత్ర చెబుతుంది. చాలా అద్భుతమైన శ్లోకం ఇది లక్ష్మీ నరసింహస్వామి వారి మీద. ఈ గజేంద్రుణ్ణి కూడా రక్షించడానికి ఒక అవతారం స్వీకరించాడు. ఎందుకు చేశాడు అనంటే ఈ గజేంద్రుడు పూర్వజన్మలో ద్రావిడ దేశ రాజు అయిన ఇంద్రజమునుడు అనే పాండ్యరాజు. అగస్త్యుల వారి శాపం కారణంగా ఆయనకి ఏనుగు జన్మ లభించింది. ఆ శాపానికి విముక్తి కలిగించడం కోసం పరమాత్మ శ్రీహరి అనే అవతారాన్ని స్వీకరించాడు. ఈ గజేంద్ర స్తుతిలోని మరికొన్ని శ్లోకాలని వాటి అర్థాలని
రేపటి రోజును తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.